నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రివర్గ భేటీలో కీలక అంశాలపై అమాత్యుల చర్చ. ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు. మద్యం కేసులో ఆధారాల కోసం తుమ్మలగుంటలో తనిఖీలు. జీఎస్టీ సంస్కరణలపై పారిశ్రామిక దిగ్గజాల్లో హర్షం. దీపావళి కానుక ముందే ఇచ్చారని కితాబు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో యువకుడి దారుణ హత్య. కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు. శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరుగుతున్న వరద. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, చట్ట సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దాదాపు 30 అజెండా అంశాలపై చర్చించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాల్లో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏబీపీ ఎంజేఏవై, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ హైబ్రిడ్ మోడ్లో యూనివర్సిటీయల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో నూతనంగా 10 మెడికల్ కళాశాలలు పీపీపీ మోడ్లో ఏర్పాటుపై కేబినెట్లో చర్చ చేపట్టారు. వీటిలో అదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో ఫేజ్ 1లో పీపీపీ మోడ్లో చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన 6 వైద్య కళాశాలలకు ఫిజిబిలిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్ ఆర్పీఎఫ్ కన్సెషన్ అగ్రిమెంట్ ఆమోదం తరువాత టెండర్ కమిటీలో స్వల్ప మార్పులు చేసి ప్రీబిడ్కు అంగీకారం చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆతిథ్య హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై కేబినెట్ చర్చించనుంది. సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఏడాది వరద ముంపు మరమ్మతులకు దాదాపు 57.58 కోట్ల రూపాయల మంజూరుకు పచ్చజెండా ఊపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కుప్పంలో దాదాపు 586 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న హిందాల్కో పరిశ్రమకు ఆమోద ముద్ర వేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీపై కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ఏపీ సిఆర్డీఏ యాక్ట్ 2014, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016లను సవరణ చేయడంతో పాటు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ జారీ ద్వారా యూఎల్బీ, యూడీఏ, ఏపీ సిఆర్డీఏ రాజధాని ప్రాంతం మినహాయించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలకు ఫినలైజేషన్ చేస్తూ రెగ్యులరైజ్కు అవకాశం కల్పించే అంశంపై మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశం నిర్ణయాల్లో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జనవరి 1, 2025 తర్వాత విద్యా, హెల్త్ కేర్ సంస్థల ఏర్పాటుకు అమరావతిలో ఇచ్చిన భూమికి స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుపతి గ్రామీణం తుమ్మలగుంటలో సిట్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చెవిరెడ్డి ఇంటికి నిన్న తాళం వేసి ఉండటంతో వెనుదిరిగిన అధికారులు ఇవాళ భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో 79 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మద్యం కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. చెవిరెడ్డి కంపెనీల్లో నిన్న హైదరాబాద్లోనూ సిట్ తనిఖీలు చేపట్టారు. సిబిఆర్ ఇన్ఫ్రా పేరుతో చిత్తూరులో ఉన్న విజయానందరెడ్డి ఇంట్లో నిన్న తనిఖీలు నిర్వహించారు.
ఐపీఎస్ సంజయ్ను 3వ రోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకుని గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించి విచారణ జరుపుతున్నారు. 3వ రోజు ఆఖరి రోజు కావడంతో నిధుల గోల్మాల్పై పూర్తి సమాచారం రాబట్టేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికోసం ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసినట్లు తెలుస్తోంది. నిధులు ఎవరి ఆదేశాలతో విడుదల చేశారు, పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారు, ఎవరికి లబ్ధి చేకూరింది అనే అంశాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. విచారణ ముగిసిన తర్వాత విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అనంతరం జైలు అధికారులకు సంజయ్ను అప్పగిస్తారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం శుభపరిణామమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జీఎస్టీ మార్పులకు టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిందని తెలిపారు. నిన్నటి భేటీలో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక మంత్రులు వ్యతిరేకించిన నిర్మలా సీతారామన్ చొరవ కారణంగా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు. మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీ ఆగస్టు 15న ఈ దేశానికి ఒక దీపావళి కానుక ఇస్తుంది అని ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీ 2 రిఫార్మ్స్ ని చేపట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్రధారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా వీటికి మద్దతు పలకడం జరిగింది. ఆయన ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. మనం తొలుత చేపట్టినటువంటి రిఫార్మ్స్ కి మరింత మెరుగైనటువంటి రిఫార్మ్స్ అవసరం ఉంది అనేటువంటిది ఆర్థిక మంత్రి గారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు నిన్న కూడా కొనసాగించడం జరిగింది. సామాన్యుడికి భారం తగ్గించే రకంగా సామాన్యుడి ఆదాయంలో కొంత మిగిలేలాగా చేయడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఆదాయం కోల్పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో దాదాపు 8,000 కోట్లు నష్టపోతుంది అనేటువంటి అంచనాలు వచ్చినా కూడా ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్ డ్రాప్ లో నిన్న జీఎస్టీలో దాదాపు అన్ని అంశాలకి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. కొంత సుదీర్ఘ చర్చ జరిగిన అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 33 మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భిన్నాభిప్రాయాలు ఒక దశలో వ్యక్తమైనా కూడా చివరికి వచ్చేటప్పటికీ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి ఓపిక చొరవతోటి సుదీర్ఘంగా వాటికి సమాధానాలు చెప్తూ అందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో చివరికి ఏకగ్రీవ తీర్మానంతో జీఎస్టీ ఈ మొత్తం రిఫార్మ్స్ ని ఒప్పుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక న్యూ బిగినింగ్. డెఫినెట్ గా ఎకానమీని కూడా రివైవ్ చేస్తుందని, ఇది ఉన్న మార్కెట్ ని మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. ఉన్నటువంటి బిజినెసెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బిజినెస్లు కొంచెం మోర్ కాంపిటేటివ్ గా తయారవుతాయి ధరలు తగ్గించేటప్పటికి. ఇవన్నీ బెనిఫిట్స్ ని కూడా రాబోయేటువంటి 4-5 నెలల్లోనే మనం చూడబోతున్నాం. ఒక నెలలో మొత్తం ఆర్డర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 22nd నుంచి వీటిని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత దీని ఇంపాక్ట్ మనకు ఒక నెల రోజుల్లోనే కనపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రిఫార్మ్స్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ఇది అవసరము అని బేషరతుగా వాటికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేవంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు లేవు. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియక చిన్నారులు భయపడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు లేక గిరిజనులే ముందుకొచ్చి శ్రమదానంతో నిర్మించుకున్నారు. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. డుంబరిగూడ, హుకుంపేట పరిధిలో పాఠశాల భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు చెబుతున్నారు. 6 మంది ఉన్నారు. చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఊరందరూ కలిసి ఒక స్థలం దగ్గరే స్కూలు నిర్వహించడం జరిగింది. స్కూలు బిల్డింగ్ పడిపోయి 3 సంవత్సరాలు అయింది. మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేక గిరిజనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మౌలిక సౌకర్యాలైన ప్రాథమిక విద్య సైతం వారికి అందడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల భవనాలు లేక అనేక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనాలు మంజూరు చేయాలని, తమ ఇబ్బందులు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నుంచి ఈటీవీ రిపోర్టర్ అనిల్ కుమార్.
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్ అన్నారు. చీరాల్లోని సెయింట్ ఆన్స్ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎస్పీ మహమ్మద్ మొయిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ ఏమో మన ఫైనాన్షియల్ కి సంబంధించిన డేటా అంతా దొంగిలిస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ గంజాయి అనేది మన స్వభావానికి మన ప్రవర్తనకి సంబంధించినంతా తన ఆధీనంలో తీసుకుంటుంది ఆ పదాలు. కాబట్టి ఆ డ్రగ్స్ కానీ అలాంటివి కానీ దయచేసి ఎవరైనా ప్రపోజ్ చేసినా కానీ ఎవరు కూడా వాడద్దు. ఈరోజు మా కాలేజ్లో ఈనాడు వారి ద్వారా వచ్చిన సైబర్ క్రైమ్స్ గురించి డిఎస్పీ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలా ప్రివెంట్ అవ్వాలి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అన్నది సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈనాడు వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన దగ్గర ఉన్న మనీని ఫొటోస్ రూపంలో కానీ లింక్స్ రూపంలో కానీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు దొంగలించినప్పుడు 1930కి కాల్ చేసి వాళ్ళ కనుక మనకు వచ్చిన సమస్యను మనం చెప్పినట్టయితే వాళ్ళు మొదట్లోనే దాన్ని క్యూర్ చేసి మనం అమౌంట్ మొత్తం పోకుండా మినిమం సగం అమౌంట్తో అన్నా మనం దాన్ని స్టాప్ చేయగలం. కాబట్టి మనకి ఎప్పుడన్నా అలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు డిఎస్పీ సార్ గారు, ఎస్ఐ సార్ గారు మాకెంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ చేశారు. అంతుచిక్కని జ్వరాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గుంటూరు గ్రామీణ మండలంలోని తురకపాలెంలో రాష్ట్ర వైద్య బృందం పర్యటించింది. డిఎంఈ రఘునందన్ నేతృత్వంలో వైద్యులు గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామంలో 2500 మంది జనాభా ఉండగా 1200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, అనారోగ్య లక్షణాలు ఉన్న 29 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించామని డాక్టర్ రఘునందన్ తెలిపారు. గ్రామంలోని నీటి, మట్టి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించామన్నారు. రోగుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటున్న రఘునందన్తో ఈటీవీ ముఖాముఖి. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో గత 5-6 నెలలుగా అంతుచిక్కని జ్వరాలతో అదేవిధంగా కీళ్ళ నొప్పులతో కొంతమంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర వైద్య అధికారులు కూడా స్పందించారు. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య బృందం తురకపాలెంలో పర్యటిస్తుంది. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఈ యొక్క జ్వరాలకు కానీ ఈ మరణాలకు కారణాలు ఏంటో ఆయన మాటలోనే ఉందాం. మంత్రి సత్యకుమార్ గారి ఆదేశాల మేరకు డిఎంఈ ఆఫీస్ నుంచి మా టీము, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గుంటూరు నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది. 2250 మంది ఉన్న ఈ విలేజ్లో 410 ఇళ్లకు సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఫీవర్స్తో ప్రజెంట్ చేస్తారో వాళ్ళందరికీ బ్లడ్ కల్చర్ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా ఏదైతే ప్రజలు భయపడుతున్నారో మెలియోయిడోసిస్ అనే బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి అది ఉందా లేదా అని నిర్ధారణ చేయడం అనే పరీక్ష జరుగుతుంది ఇక్కడ. తర్వాత 2 వాటర్ సోర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి రిజర్వాయర్, ఒకటి వాటర్ ట్యాంక్. సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి కానీ ఆ మినరల్ వాటర్ ట్యాంక్ దీని నుంచి కానీ తీసిన శాంపిల్స్ కూడా మేము పరీక్షకు పంపడం జరిగింది. మెలియోయిడోసిస్ అనే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఈ మరణాలకు కానీ ఈ జబ్బులకు కానీ కారణమా లేదా అనేది తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి ఇతరత్ర ఏం జబ్బులు ఉన్నాయో, మిగిలిన నన్ను చెప్పినట్టుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్, వీటన్నిటి కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి ప్రతి ఒక్కళ్లకు 3 రకాలుగా పరీక్షలు నిర్వహించి, అంటే కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్క్రీనింగ్, సెకండ్ టెస్టింగ్, మూడోది వచ్చి ట్రీట్మెంట్. మెలియోయిడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అండి. ఇది అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, డయాబెటీస్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ, వాళ్లకు ఈ సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది శరీరంలో ప్రవేశించి అనేక రకమైన జబ్బులకు కారణం కావచ్చు. సో ఎప్పుడైతే ఈ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా మారుతాయో మనకు వాటి వల్ల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. మా పరీక్షలో ఒకవేళ మెలియోయిడోసిస్ అనేది తేలితే దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తి స్వస్థతను ఇవ్వగలమని అందరికీ ఆశ్వాసన ఇస్తున్నాం. ఈ డాక్సిసైక్లిన్ అనే మాత్రని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఫీవర్ ఉన్న ప్రతి వరకు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ జబ్బులో బ్యాక్టీరియా ఉందని కన్ఫర్మ్ అయితే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మొలాయిడోసిస్ అనే అనుమాన లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక ఏర్పాటు చేసి అక్కడ వైద్యం అందిస్తున్నామని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా అందరికీ ఈ యొక్క ఎలాంటి జబ్బులు అదేవిధంగా ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు వైద్యాధికారులు కావచ్చు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా రఘునందన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.
కర్నూలులో వినాయక శోభాయాత్ర సందడిగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాము. మనం చూడొచ్చు వేలాది విగ్రహాలు వినాయక నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితి కొనసాగుతుందో చూడొచ్చు. రంగురంగుల గణపయ్యలు, వివిధ రూపాల్లోని గణపయ్యలు ఏ విధంగా కొలువు తీరాయో వాటన్నిటినీ కూడా ఏ విధంగా తరలిస్తున్నారో మనం చూడొచ్చు. శోభాయాత్రకు ఈ శోభాయాత్రల ద్వారా ఒక్కొక్క విగ్రహం వినాయక నిమజ్జనం కోసం అన్ని తరలి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది వినాయక నిమజ్జనం? గత 44 సంవత్సరాల నుంచి కర్నూలు నగరంలో వినాయక ఉత్సవ సమితి ఈ 9 రోజుల ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం కూడా 27వ తేదీ నుంచి మొదలుపెట్టుకొని ఈ రోజు వరకు 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నదానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. వాస్తవంగా ఈ వినాయక ఉత్సవాలు జరపడం ఏమంటే హిందువుల ఐక్యతను ఏర్పరిచే దాని కొరకు, తర్వాత హిందువుల్లో రకరకాలుగా డివైడ్ అయిపోయి ఉంటారు, వాళ్ళందరినీ మనమంతా హిందువులం, భారతీయులం అనే ఉద్దేశంతో వాళ్ళ ఒక భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ న్యూ జనరేషన్ పిల్లలంతా కూడా దూరం వెళ్ళిపోతున్నారు. వాటి పండుగలు ఇలాంటివన్నీ నిర్వహించడం వల్ల భారత సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి తెలుస్తాయి. చాలామంది పిల్లలు ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా సినిమాలపైన, సెల్ ఫోన్లపైన, టీవీలపైన ఫాలో అవుతున్నారు, ఆ సంస్కృతిని పాటిస్తున్నారు. వెస్టర్నైజేషన్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఘనంగా మన ఉత్సవాలు జరుపుకోవడం వల్ల పిల్లలందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుందనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరము విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భక్తిభావం కూడా పెరుగుతుందని భావించవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? ప్రతి సంవత్సరం విగ్రహాల సంఖ్య పెరుగుతుంది రాను. అయితే యువత కూడా ముందుకు వస్తున్నారు. భక్తి కూడా పెరుగుతుంది. ప్రజల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది. ముఖ్యంగా దేశము మన దేశం భారతదేశము అందరూ యునైట్ కావాలనే భావన బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయుల్లో ముఖ్యంగా ప్రతి యువతతో అందరితో ఉత్సాహం వచ్చింది. మనమందరం ఒకటి జాతీయ భావన బాగా ఏర్పడుతుంది. ఈ వినాయక నిమజ్జనాన్ని ఆపరేషన్ సింధూర్గా పేరు పెట్టారు కదా, కారణం ఏంటి? ఇప్పుడు మన యాక్చువల్గా మన ఎవరైతే టెర్రరిస్టులు మా అక్కలు చెల్లెళ్ళ నుదిటి తిలకం దించారు, దాన్ని సింధూరం అంటారు. ఆ సింధూరం ఎవరైతే తెంచారో వాళ్లను ఆపరేషన్ సింధూర్ పేరుతో పూర్తిగా వాళ్ళని అందరినీ కూడా మట్టుపెట్టడం జరిగింది. అలాగే పాకిస్తాన్ పైన యుద్ధం చేసి చాలామంది ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచంలో ఇది అందరూ చూశారు. కాకపోతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఎవరైనా విజయోత్సవం ర్యాలీ చేశారు, వాళ్ళు ఎవరైనా చనిపోయింటే వాళ్ళందరికీ కూడా ఇది మన వీర సైనికులకు ఈ యొక్క ఉత్సవాలు అర్పితం చేస్తున్నాం. నిమజ్జన కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అక్కడ ఎన్ని గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి? సాంస్కృతిక కార్యక్రమాలు పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ అయినాయి. హనుమాను చాలీసాతో స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అన్నమయ్య సంకీర్తనలు అయితేనేమి, లలిత కళ అయితేనేమి, మోనో యాక్షన్ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 గంటలకు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వినాయక్ ఘాట్లో. ఇక్కడ ఓన్లీ వినాయక ఘాట్లోనే కాకుండా స్టాంటన్పురంలో కూడా ఘాట్లు ఏర్పాటు చేశారు కదా, దానికి ప్రధాన కారణమే అక్కడ మనకు కొన్ని విగ్రహాలు ఆనంద ట్యాకీస్ అక్కడ పెద్ద విగ్రహాలు అక్కడ ఉన్న వంతెనలో దూరి రాలేవు కాబట్టి కొన్ని పెద్ద విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేసేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. నదులు, కాలువలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈసారి సమృద్ధిగా ఉన్నది, వాతావరణం సమృద్ధిగా ఉన్నది. రైతులు, ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా పంటలు కూడా బాగా రావాలని కోరుతున్నాం. మన కర్నూలును మత సామరస్యానికి ప్రతీకగా చూడొచ్చా? దీన్ని ఎట్లా భావించాలి? మనము భారతదేశంలో
మహారాష్ట్ర తర్వాత హైదరాబాద్ తర్వాత కర్నూలులో పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు జరుపుతున్నాము. ఇక్కడ కుల మత రాజకీయ తర్వాత ఇలాంటి భేదాలు లేకుండా గత 44 సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. చాలా చోట్ల వాళ్ళు అందరూ వచ్చి అన్ని మతాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఈరోజు నిమజ్జనం ప్రతి సంవత్సరం దాదాపు ఉదయం 4-5 గంటలు అవుతుంది. ఈ సంవత్సరం కూడా ముందే ముగించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇది మోక్షేశ్వరుడు గారు చెప్తుంది. మొత్తానికైతే కర్నూలు నగరంలో ఒక సందడి అయితే కనిపిస్తూ ఉంది. ఒక ప్రశాంత వాతావరణంలో హిందూ ముస్లింలు అందరూ కూడా కుల మత భేదాలు మరచి అందరూ కూడా ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. కర్నూలు నగరంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. యువత పెద్ద ఎత్తున, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే కర్నూలు నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రలు ప్రారంభమన్నాయి. మధ్యాహ్నం నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం. ఇది ప్రస్తుతం కర్నూలులో తాజా పరిస్థితి. ధన్యవాదాలు శ్యామ్. సర్లే, ఓకే. అవునా, సరే సార్. నేటితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల సందడి నెలకొంది. ఇవాళ మండపం తొలగించేందుకు దర్శనాలను నిర్వాహకులు నిలిపివేశారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 9వ రోజు కావడంతో భక్త జనులు అయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చి భక్తులు ఆ గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ భక్తుల రద్దీ అయితే అధికంగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా నార్మల్ గా 1 నుంచి 2 లక్షల మంది వస్తే ఈసారి మాత్రం ఈ రోజు మాత్రం 2 నుంచి 3 లక్షలు దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక్కడైతే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 71 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల ఎత్తులో ఈ ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ మహాగణపతిని 69 అడుగుల మహాగణపతిని అయితే ఈసారి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే విశ్వశాంతి కోసం ప్రపంచంలో ఏర్పడిన యుద్ధ వాతావరణం దృశ్యం విశ్వశాంతి కోసం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఖైరతాబాద్ గ్రామ దేవతను గజ్జలమ్మ దేవిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపున మరోవైపున చూస్తే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు. చూసుకుంటే ఇరువైపులా కూడా శ్రీశక్తిని శ్రీశక్తి తలపించేలా అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు అయితే కనిపిస్తున్నాడు. సో ఏటా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడికి అయితే భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏటాకేటు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు కూడా ఏటాకేడు పెరుగుతూ ఉన్నారు. ఈసారి ప్రత్యేకంగా అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు కూడా వచ్చి ఖైరతాబాద్ గణనాథుని వచ్చి చూసి దర్శించుకొని ప్రత్యేకత గురించి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో దీంతో మనకు తెలుస్తుంది ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ప్రత్యేకత గాంచిన వాడు. 71 ఏళ్లుగా కూడా తన ప్రాముఖ్యతని అట్లానే కొనసాగిస్తున్నాడు. భక్తుల కొంగు బంగారంగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు నిలుస్తున్నాడు అంటే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా అయితే ఇక్కడ భక్తులు ఆయనని కొలుస్తున్న పరిస్థితి ఉంది. సో అందుకని ఉదయం మొదటి రోజు గవర్నర్ తొలి పూజ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం తగ్గకుండా భక్తులు అయితే వచ్చి ఆ గణనాథుని ఆ బొజ్జ గణపతిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు క్యూ లైన్లలో కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ క్యూ లైన్లని భక్తులతో నిండిపోయిన పరిస్థితి. కిలోమీటర్ల మేర కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్యూ లైన్లన్నీ కూడా ప్రధాన క్యూ లైన్ అయిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి అయితే దేవుని దగ్గరగా చూసి దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే అక్కడి నుంచి వస్తున్నారు. సో ఈ గణనాథం దర్శనానికి
2 గంటల నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. అయినప్పటికీ కూడా ఎండ వచ్చినా వాన వచ్చినా సరే భక్తులు ఏమాత్రం తగ్గకుండా తమ దేవుణ్ణి అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో మొదటి రోజు నుంచి కూడా వాన తాకిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భక్తుల సంఖ్య అయితే ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అయితే ఎక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది 25 లక్షల మంది వస్తే ఈసారి ఇప్పటి వరకే 30 లక్షలకు పైగా భక్తులు గణనాథుని దర్శించుకున్న పరిస్థితి అయితే ఉందని కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఈ సంఖ్య ఈ రోజు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. 30 లక్షలకు పైగా గణనాథుని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా భక్తుల రక్షణ దృష్టి ఇక్కడైతే అన్ని రకాల ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ నిర్వాహకులు అందరూ కలిసి కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా దర్శనం సాగేలా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి బందోబస్తు కూడా అధికంగా ఉంది. ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా దర్శనం తొందరగా అయ్యి వెళ్లేలా అయితే ఇక్కడ చూస్తున్నారు. సో మొత్తానికి పోలీసు బందోబస్తు కానీ అట్లాగే మెడికల్ అండ్ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ప్రతిరోజు కూడా 20,000 మందికి అయితే ప్రసాద వితరణ అయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చిన భక్తులు ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని అలాగే ప్రసాదం పొందేలా అయితే కమిటీ నిర్వాహకులు అయితే చూస్తున్నారు. ఓవరాల్ గా ఇటు చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే 9వ రోజు భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు 5-18% రేట్లను మాత్రమే కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 12-28% స్లాబులు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించారు. రైతులు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త స్లాబులతో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18% స్లాబులు ఉండనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10:30 గంటల పాటు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. 12%, 28% స్లాబుల్ని తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నట్లు భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు. తల నూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గనున్నట్లు చెప్పారు. తల నూనెలు, షాంపూ, టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. బిందు సేద్య పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ఏసీలపై ఉన్న 28% జీఎస్టీని 18%కి కుదించారు. సిమెంటుపై 28% నుంచి 18%కి తగ్గించారు. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపిచ్చారు. వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించారు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ పై 40% పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. That there is a special rate which is 40%. Actually, almost all goods are between 18 and 5. If there's any change, they only can shuffle between the 18 and 5. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco and BD. అన్ని నిర్ణయాల్ని ఏకాభిప్రాయంతో తీసుకున్నామని ఏ ఒక్క రాష్ట్రమూ వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
జీఎస్టీ ఫైలింగ్ ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న సీతారామన్ చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని చెప్పారు. We've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess. But then these reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today. Health related also will benefit. So the key drivers of economy have been given a prominence. స్లాబుల మార్పుల వల్ల 48,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. కిరాణా సామాగ్రి నుంచి సిమెంట్, చిన్న కార్లతో పాటు అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాదరక్షలు, వస్త్రాలు, పాల ఉత్పత్తులు వంటి అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అదే సమయంలో పొగాకు, సాఫ్ట్ డ్రింక్స్, హై ఎండ్ వాహనాలపై రేట్లను పెంచడంతో పొగాకు, విలాసవంతమైన ఉత్పత్తులపై ధరలు పెరగనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులు చౌకగా, మరికొన్ని వస్తువులు ఖరీదుగా మారనున్నాయి. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, చిన్న కార్ల ధరలు తగ్గనుండగా లగ్జరీ ఉత్పత్తులు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ధరలు పెరగనున్నాయి. యూహెచ్టీ పాల ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. పనీర్, పరాఠా, పిజ్జా బ్రెడ్, ఖాక్రా, రొట్టెల ధరలు దిగిరానున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, జామ్లు, సాస్లు, పాస్తా, నమ్కీన్లు, మిఠాయిలు, బాదాం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లపై పన్ను 5% తగ్గడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గడంతో అవి చౌక ధరలకు లభించనున్నాయి. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీని 5% తగ్గించడంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్లు, స్టేషనరీ వస్తువులు, బొమ్మలు, క్రీడా సామాగ్రి, వెదురు ఫర్నిచర్ పై పన్నును తగ్గించడంతో ఆయా వస్తువులు చౌకగా లభించనున్నాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం గల బైక్లపై జీఎస్టీని 18% తగ్గించడంతో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఫుట్వేర్, టెక్స్టైల్స్ పై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గడంతో చెప్పులు, షూతో పాటు వస్త్రాల ధరలు తగ్గనున్నాయి. పొగాకు, విలాసవంతమైన వస్తువులపై పన్నును 28% నుంచి 40% పెంచడంతో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ల వంటి వాటి ధరలు పెరగనున్నాయి. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, బ్రిడ్జి డ్రింక్స్ పై కూడా 40% జీఎస్టీ పెరగడంతో ఆయా వస్తువుల ధరలకు రెక్కలు రానున్నాయి. 1200cc లేదా 1500cc పైన ఉన్న ఎస్యూవీలు, పెద్ద కార్లు, 350cc పైన మోటార్ సైకిళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు, రివాల్వర్లు, పిస్తోళ్లపై జీఎస్టీ 40% పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్, పీట్ పై జీఎస్టీని 5% నుంచి 18% పెంచడంతో వాటి ధరలకు రెక్కలు రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై పారిశ్రామిక దిగ్గజాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీఎస్టీ స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించడంపై దీపావళి కానుక అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక అని ప్రముఖ పారిశ్రామికవేత్త
హర్ష్ గోయంకా అన్నారు. కిరాణా, విద్య, వైద్యం ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు మేలు కలుగుతోందన్నారు. తరువాతి తరం జీఎస్టీ = సులభతర జీవనం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. వినియోగం, పెట్టుబడుల వృద్ధికి సంస్కరణలే సరైన మార్గాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ విస్తరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారత్ స్వరం బలంగా వినిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద మాటలను ఆయన గుర్తు చేశారు. గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు అంటూ మరిన్ని సంస్కరణలు అవసరమని ఎక్స్ పోస్ట్లో ఆనంద్ మహీంద్రా కోరారు. ఢిల్లీలో వరద పరిస్థితి దారుణంగా ఉంది. యమునా నది పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లతో పాటు వీధుల్లోకి వరద చేరటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై కూడా మోకాలు లోతులో వరద నీరు నిలిచింది. కొన్ని చోట్ల వాహనదారులు అలాగే రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి అలాగే ఉంది. ఇంకా ప్రమాద స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతుంది. యమునా నది ప్రమాద స్థాయి 205.33 మీటర్లు కాగా ఉదయం ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 207.48 మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్ పాలము జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరొకరు గాయపడ్డారు. మనాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదాల్ గ్రామ సమీపంలో అర్ధరాత్రి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా నక్సల్స్ తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపగా అందులో 3 జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే 2 మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన వారు శాంతన్ మొహతా, సునీల్ రాయ్గా గుర్తించారు. ప్రస్తుతం మరొకరు చికిత్స పొందుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు మావోయిస్టుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అక్రమ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 1xBet అనే చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్నకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ధావన్ కు సమన్లు పంపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ధావన్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 1xBet యాప్తో ధావన్ కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ద్వారా ఈ యాప్తో ధావన్ కు ఉన్న సంబంధాలను తెలుసుకోవాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ల అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించింది. పలువురిని ప్రశ్నించింది. మనీ లాండరింగ్తో ముడిపడిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈడీ ప్రశ్నించింది. చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కనిపించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవరపాటుకు గురిచేసింది. అవసరమైతే చైనా, రష్యాను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్ను ఆయన ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. ఈ మేరకు ట్రంప్ నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్స్తో తెలిపారు. మిలిటరీలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే కసరత్తు యుద్ధం కోసం కాదని వివరణ ఇచ్చారు. చైనా, రష్యా సహా ఏ దేశం విషయంలోనైనా తమ పాలసీ స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం బీజింగ్లో విక్టరీ డే పరేడ్ సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన అనంతరం ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. భారత్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తప్పుబట్టారు. భాగస్వామ్య దేశాల మధ్య సరైన భాష ఉపయోగించాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. 4 రోజుల చైనా పర్యటన ముగిసిన అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. అమెరికాతో పాటు భారత్, చైనాలపై సుంకాల అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారత్, చైనాలు తమ రాజకీయ యంత్రాంగం, చట్టాలతో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలని చెప్పారు. వారిని శిక్షిస్తామని ఎవరైనా అంటే ఆ దేశాల నాయకత్వం ఎలా చేయగలదో ఆలోచించాలన్నారు. చరిత్రలో కష్టకాలం ఎదుర్కొన్న వాటిలో పెద్ద దేశాలు కూడా ఉన్నాయని పుతిన్ అన్నారు. వారిలో ఒకరు తమ బలహీనతను ప్రదర్శిస్తే వారి రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే అని అర్థం చేసుకోవాలని పుతిన్ అన్నారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవడంపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనడంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
S-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవడమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఆపరేషన్ సింధూర్ వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. దాయాదికి మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేసే మరో విషయం వెలుగులోకొచ్చింది. మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ చర్చలు జరుపుతున్నట్లు రష్యా రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్లు మాస్కో అధికారిక న్యూస్ స్టార్స్ పేర్కొంది. భారత్ ఇప్పటికే S-400లను వాడుతోందని, మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి షుగయేవ్ తెలిపారు. పెరుగుతున్న చైనా సైనిక సామర్థ్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ 2018లో $5.5 బిలియన్ విలువ చేసే 5S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర కారణాలతో వాటి సరఫరా ఆలస్యమైంది. ఇప్పటి వరకు 3 యూనిట్లు అందించిన రష్యా మిగతా 2 2026, 2027లో బట్వాడా చేయనున్నట్లు తెలిపింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 2020-24 మధ్యకాలంలో భారత్ అత్యధికంగా 36% ఆయుధాలు రష్యా నుంచే కొనుగోలు చేసింది. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయి. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం తలొగ్గలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభినందించారు. ఆపరేషన్ సింధూర్ వేళ S-400 ప్రపంచ రికార్డు సృష్టించింది. పాకిస్తాన్కు చెందిన విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే ధ్వంసం చేసినట్లు సైనిక అధికారులు ప్రకటించారు. గతంలో ఎన్నడూ కూడా ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించలేదన్నారు. ఇదివరకు 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే కూల్చినట్లు చెప్పారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థల్లో వాడే 4 రకాల క్షిపణుల్లో 40 N6 రేంజ్ 400 కిలోమీటర్లు. వాయుసేన దానిని ఆపరేషన్ సింధూర్లో పూర్తి స్థాయిలో వాడుకుంది. వాటికి భయపడే పాకిస్తాన్ తమ F-16 ఫైటర్ జెట్లు చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించింది. సుదీర్ఘకాలంగా వ్యూహాత్మక భాగస్వాములైన భారత్, రష్యాలు అనేక రక్షణ ప్రాజెక్టుల్లో పరస్పరం సహకరించుకున్నాయి. రష్యాకు చెందిన T-90 ట్యాంకులు, సుఖోయ్ 30 MKI భారత్లోనే లైసెన్స్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మాస్కో నుంచి MiG-29 ఫైటర్ జెట్లు, కమో హెలికాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్యను అందుకుంది. AK-203 రైఫిల్స్, బ్రహ్మోస్ క్షిపణులను భారత్లోనే తయారు చేస్తున్నారు. చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక భారీ అణు క్షిపణి చేరింది. సైనిక పరేడ్ సందర్భంగా దాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ సరికొత్త క్షిపణి పరిధిలోకి భూగోళమంతా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదు. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించగలిగే సామర్థ్యం సహా మరెన్నో ప్రత్యేకతలు ఈ రాకాసి క్షిపణి సొంతమని తెలుస్తోంది. సైనిక పరేడ్ సందర్భంగా చైనా ప్రదర్శించిన అత్యాధునిక భారీ అణుక్షిపణి DFIC యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్షిపణి 20,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షిపణిని ఒక వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనిని 3 భాగాలుగా తరలించి తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగించాల్సి ఉంటుంది. DFI కన్నా DFICని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ క్షిపణిని భారీ బొరియ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి భూగోళమంతా ప్రయాణించగలదు. దీని పరిధి 20,000 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే చైనా ప్రతిదాడి సమయంలో శత్రువు ఎక్కడ నక్కినా తప్పించుకునే అవకాశమే లేదు. భూగర్భ స్థావరాలను కూడా ఈ క్షిపణి ఛేదించగలదు. DFIC క్షిపణిని ప్రయోగించే విధానం విభిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాలిస్టిక్ అణుక్షిపణి దాడి సమయంలో శబ్దం కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ను వాడారు. అంటే ఏకకాలంలో పలు సంప్రదాయ వార్హెడ్లు కలిగిన గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డకాయిలను సైతం ఇది మోసుకెళ్లగలదు. వేరువేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా 10 వార్హెడ్లను తీసుకెళ్లగలదని అంచనా.
సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యముండదు. వాటిలో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్, స్టార్లైట్ గైడెన్స్ టెక్నాలజీలు వాడతారు. కానీ DFICలో మాత్రం చైనా సొంతంగా అభివృద్ధి చేసిన బైడు నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు. 20,000 కిలోమీటర్లు ప్రయాణించిన స్వల్ప శ్రేణి క్షిపణుల తరహాలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. పోర్చుగల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లిస్బన్లో జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. లిస్బన్ ల్యాండ్ మార్క్ అయిన ఓ ఎలక్ట్రిక్ స్ట్రీట్ కార్ పట్టాలు తప్పి బోల్తాపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు, విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతం నుంచి దిగివస్తున్న స్ట్రీట్ కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లిస్బన్ చరిత్రలో ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని అధికారులు పేర్కొన్నారు. ఇదొక విషాద ఘటన అని, ఇలాంటి సందర్భాన్ని గతంలో చూడలేదని లిస్బన్ మేయర్ కార్లోస్ మెడాస్ పేర్కొన్నారు. అటు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జూపూడిలో జరిగిన పేలుళ్ల ఘటనలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టపాసులు తయారు చేసే సామాగ్రి ఉండటం వల్లే పేలుడు తీవ్రత పెరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తనిఖీ చేయగా టపాసులు లభ్యమయ్యాయి. దీంతో చుట్టుపక్కల ఇళ్లలో తనిఖీలు చేశారు. కొందరి ఇళ్లలో టపాసులు తయారు చేసే ముడి పదార్థాలు లభించినట్లు సమాచారం. ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి భీమేశ్వర్ నగర్ కాలనీలో పలువురికి టపాసులు తయారు చేసేందుకు ముడి పదార్థాలు ఇచ్చారని దర్యాప్తులో గుర్తించారు. కాలనీవాసులకు టపాసులు ఇచ్చింది ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనలో గాయపడిన ఇద్దరిలో గోపి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో క్షతగాత్రుడు మహేష్ ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ అనేకసార్లు టపాసులు తయారు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు బాధ్యులైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా కృష్ణాపురం వంతెన వద్ద ఆటో బోల్తాపడి విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్తో పాటు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాపురానికి చెందిన అన్నా చెల్లెలు ఆంటోనీ, ఆకాష్, అనీషా అనకాపల్లిలోని పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కృష్ణాపురం వంతెన దాటాక ఆటోకి పంది అడ్డుగా రావడంతో డ్రైవర్ ఆటోను తప్పించగా అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఆకాష్ అక్కడికక్కడే చనిపోగా అతని చెల్లెలు అనీషా తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆకాష్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పంట రుణం తీసుకుంటే ఏడాదిలోగా చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యమైన అపరాధ రుసుం పేరుతో 13% వడ్డీ వసూలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకుల్లో వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయలు తీసుకున్నా వసూలు మాటే లేదు. 5 ఏళ్ల పాటు ఆ పార్టీ నేతలు సొసైటీ నిధులు 6,000 కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్నారు. ఇప్పటికీ చర్యలు లేవు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రాథమిక సహకార సంఘాల్ని 5 ఏళ్లు సొంత బీరువాల్లా వాడేసుకున్నారు. రైతుల పేర్లతో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని స్వాహా చేసేశారు. పాలవెల్లువ, చేదోడు పథకాల కింద దోచేశారు. మొత్తం అక్రమాల లెక్క తీస్తే 6,000 కోట్ల రూపాయలపైనే కొల్లగొట్టారు. సహకార బ్యాంకులు, పరపతి సంఘాల్లో ఉద్యోగాలు ఒక్కోటి 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే వైసీపీ నేతల అనుచరులు 40 మంది తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యల్లేవు. సమగ్ర విచారణ చేయిస్తేనే వైసీపీ హయాంలో కోట్ల రూపాయలు స్వాహా చేసిందెవరో బయటపడుతుంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని డీసీసీబీల్లో జరిగిన 200 కోట్ల రూపాయల అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. గుంటూరు, ఏలూరు, కాకినాడ, విజయనగరం డీసీసీబీల్లో అవకతవకలు ఎక్కువగా ఉన్నాయి. 213 ప్రాథమిక సహకార పరపతి సంఘాల పరిధిలో 188 కోట్ల రూపాయల అక్రమాలపైన విచారణ చేస్తున్నారు. వీటిలో నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక సంఘాలు ఉన్నాయి. వాస్తవానికి డీసీసీబీ సహకార పరపతి సంఘాలకు సంబంధించి దోపిడీ ఇంతకు 10 ఉంటుంది. వైసీపీ హయాంలో సహకార శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని సంఘాల్లో విచారణను అడ్డుకున్నారు.
పలుకుబడి ఉన్న నేతలు కావడంతో వారిపై గత ప్రభుత్వంలో ఈగ వాలలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. కాకినాడ జిల్లా పరిధిలో 298 PACSలలో 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయి. కిర్లంపొడి సొసైటీలో 104 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. గండేపల్లి PACS లో 9,300 మంది రైతులకు తెలియకుండానే వారి పేర్లతో రుణాలు తీసేసుకున్నారు. ఏలేశ్వరంలో 62 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని జానకిరామపురం, చెట్టుపల్లి సొసైటీల్లో వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు బంధుమిత్రుల పేర్లతో రుణాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పల్లామల్లి సహకార సంఘంలో 1 కోటికి పైగా నిధులు పక్కదారి పట్టాయి. కారుమంచి సొసైటీల్లో 7 ఏళ్ల పాటు ఆడిట్ ఊసేలేదు. 230 మందికి రుణాలిస్తే అందులో 70 మందే కనిపిస్తున్నారు. అధిక శాతం బోగస్ రుణాలే. నోటీసులిచ్చినా రాజకీయ ఒత్తిడితో చర్యలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో పొదుపు సంఘాల పేరుతో 1000 కోట్ల రూపాయల రుణాల్ని వైసీపీ నేతలు దోచేశారు. రిజిస్ట్రేషన్ లేని సంఘాలకు కూడా రుణాలిచ్చేశారు. 48 సంఘాలు డబుల్ ఎంట్రీగా ఉన్నట్లు గుర్తించారు. ఒక సంఘంలో ప్రెసిడెంట్, మరో సంఘంలో సభ్యుడిగా ఇలా ఒక్కొక్కరు 2-3 సంఘాల్లో నమోదయ్యారు. మొత్తంగా సహకార బ్యాంకును కొల్లగొట్టారు. నెల్లపాడు DCCB శాఖలోనూ 6 కోట్లకు పైగా దోచేశారు. ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే అవినీతి 125 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటన్నింటిపై పొదుపు సంఘాల మహిళలే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 2019-24 మధ్య చేదోడు పాలవెలువ పథకాలతో జిల్లా సహకార బ్యాంకులో భారీ ఎత్తున దోచేశారు. అనర్హుల పేర్లతో రుణాలు మంజూరు చేయించి స్వాహా చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో వైసీపీ నేత జెడ్పీ ఉన్నత పాఠశాల భూమిని భార్య పేరుతో రాయించుకుని DCCBలో రుణం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కోటకు చెందిన వైసీపీ నేత కుటుంబ సభ్యులు ఏకంగా 1,62,00,000 రూపాయలు పంట రుణం తీసుకున్నారు. ఉద్యోగులకే భవన నిర్మాణ కాంట్రాక్టులు ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 1,43,654 క్యూసెక్కులు చేరుతోంది. 1,51,330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,967 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,048 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలుగా కొనసాగుతోంది.